అవధాని పాండిత్యంలో తండ్రిని మించిన పేరు తెచ్చుకున్నాడు. తండ్రి అతనికి పెట్టిన పేరు సదానందుడైన అవధాని. విద్యలో అతడు చూపిన అసాధారణ ప్రతిభ వల్ల అందరూ అతన్ని అవధాని అని పిలువసాగారు. అవధాని విద్యలో అతి కష్టమైనది అష్టావధానం, శతావధానం. శతావధానంలో అవధాని చుట్టూ 10 మంది ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రశ్న అడుగుతారు. ఆ ప్రశ్నకు జవాబు పద్య రూపంలో చెప్పాలి. సాధారణంగా పద్యాలకు 4 పాదాలు ఉంటాయి. అవధాని మొత్తం పద్యాన్ని ఒకేసారి చెప్పకూడదు. ముందుగా ఒకరికి పద్యంలో మొదటి పాదం వినిపించాలి. తర్వాత నుంచి ఎవరు ఏ ప్రశ్న వేస్తారో గుర్తుంచుకోవాలి. ఒక్కొక్కరికి 2వ పాదం వినిపించాలి. అదే పద్ధతిలో 3వ పాదం, 4వ పాదం, చివరికి అందరికీ ఎవరి పద్యం వారికి 4 పాదాలతోటి అప్పజెప్పాలి. జ్ఞాపక శక్తి, మేధాశక్తి పాండిత్యానికి పెద్ద పరీక్షగా ఉంటుంది. ఈ శతావధానాన్ని అవలీలగా చేసేవాడు అవధాని. శతావధానం కంటే కష్టమైనది అష్టావధానం. ఇందులో అవధాని చుట్టూ 8 మంది ప్రశ్నలు అడిగేవారు ఉంటారు. వీరిని పృచ్ఛకులు అంటారు. అవధాని సమయంలో ఈ పృచ్ఛకులు 8 విపరీత తరహాలో పండితుణ్ణి పరీక్షిస్తారు. ఒకరు సమస్యనిచ్చి పూరించమంటారు. రెండో వారు అవధాన్ని పూలతో మృదువుగా తాకుతూ ఉంటారు. మూడో వారు ఏదో ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. 4వ వారు చదరంగం ఆడుతూ ఉంటారు. 5వ వారు, 6వ వారు అక్షరాలను ఒక శ్లోకంలో ఇచ్చి వాటిని క్రమ పద్ధతిలో పూరించమంటారు. అంటే ముందుగా 52 అక్షరాలు, తర్వాత 8వ అక్షరం, తర్వాత 1, అలా తనకి ఇష్టం వచ్చినట్టుగా వారు చెప్తూ ఉంటారు. 6వ వారు పద్యం చెప్పమని సగంలో ఆపి పండితుడు ఏ పదం వాడబోతున్నాడో ముందుగా ఊహించి ఆ పదం కాక ఇంకేమైనా వాడాలంటారా. 7వ వారు ఆగి గంట కొడుతూ ఉంటారు. 8వ వారు వ్యాకరణానికి సంబంధించిన ప్రశ్నలు వేస్తూ ఉంటారు. చివరలో అవధానికి తనకిచ్చిన సమస్యలన్నిటినీ చమత్కారంగా పూరించాలి. తనకు పుష్పం తాకడం ఎన్నిసార్లు జరిగిందో సరిగ్గా చెప్పాలి. వ్యర్థ ప్రసంగాలు చేసి తెలివిగా బదులివ్వాలి. చదరంగంలో ఎప్పటికప్పుడు సరైన ఎత్తులు వేస్తూ ప్రత్యర్థిని ఆటలో ఓడించాలి. శ్లోకాల్లో అక్షరాలన్నిటినీ గుర్తుంచుకొని వరుస క్రమంలో మనసులోని కూర్చుకొని ఆ శ్లోకమేమిటో చెప్పగలగాలి. పృచ్ఛకులు నిషేధించిన పదాలు వదిలి అలాంటి మరొక పదాన్ని వాడుతూ పద్యం చెప్పగలగాలి. తాను మొత్తం ఎన్ని గంటలు మోగడం విన్నాడో సరిగ్గా చెప్పాలి. వ్యాకరణంలోని ప్రశ్నలన్నిటికీ సరైన సమాధానాలు చెప్పాలి. ఒకేసారి 8 విభిన్నమైన కార్యాలు చేయవలసి ఉన్న క్లిష్టతరమైన అష్టావధానాన్ని అవధాని అవలీలగా చేసి అందరినీ ఆశ్చర్యపరిచేవాడు. అద్భుతమైన అవధాని పాండిత్యాన్ని పండితులు ఎంతగానో ప్రశంసించేవారు. పాండిత్యంలో పరిపూర్ణుడైన అవధానికి పెళ్లి చేయాలని తండ్రి నిర్ణయించుకున్నాడు. సిరిపురంలో ఉంటున్న మేనమామ కూతురు సుమతి అతడికి తగిన ఇల్లాలుగా ఉండదని ఉద్దేశం తండ్రికి ఉంది. అయితే అవధానికి పెళ్లి ఇష్టం లేదు. తనంతటి పాండిత్యం ఉన్న యువతి తనకు ఇల్లాలైతే ఇరువురు ప్రతిరోజు సాహితీ గోష్ఠి చేసుకోవచ్చు అతడు అనుకునేవాడు. అవసరమైతే ఇంటి పనులకు, వంటకు వేరే పని మనిషిని పెట్టుకోవచ్చు అని అతని అభిప్రాయం. ఒకనాడు తండ్రి అవధానితో, నాయన, పనివాళ్ళు సదుపాయాలు మార్చితే అది పూటకొల్లు ఇల్లు అవుతుంది. ఎవరి ఇంటి పనులు వారే చేసుకున్నప్పుడే ఇది ఇల్లనిపిస్తుంది. పెళ్లి చేసుకున్నాక భార్యాభర్తలు పరస్పరం సహాయపడుతూ గృహ కృత్యాలు చేసుకోవాలి. వారి వల్ల కానీ అదనపు పనులకే పనివాళ్ళు వినియోగించాలి. జీవితానికి సాహితీ గోష్ఠి ఒక్కటే పరమార్థం అనుకుంటే మొక్కలు పూలు పూయవు, చెట్లు కాయలు కాయవు అంటూ హితబోధ చేశాడు. అంత శ్రద్ధగా విన్న అవధాని, మీరు చెప్పింది బాగానే ఉన్నప్పటికీ అది సామాన్యులకు చెల్లుబాటు అవుతుంది. నేను అష్టావధానిని, నా భార్య నాకు తగినట్లు ఉండాలనుకోవడం తప్పులేదు కదా అన్నాడు. కొడుకు పాండిత్యమే తప్ప లౌకిక జ్ఞానం ఇంకా అబ్బలేదని గ్రహించి తండ్రి చిరునవ్వు నవ్వి, ఒక్కసారి సిరిపురం వెళ్ళి సుమతిని చూసిరా. ఆ పిల్ల నీకు నచ్చకపోతే వేరే పిల్లను చూద్దాం అన్నాడు. సుమతి ఎంతో అందమైన పిల్ల. ఆమెను ఒక్కసారి చూస్తే కొడుకు బుద్ధి మారగలదని తండ్రి నమ్మకం.
తన మనసుకు నచ్చకపోయినా తండ్రి మాట కాదనడం లేదని అవధాని సిరిపురానికి వెళ్ళి మేనమామ అతన్ని ఎంతో ఆప్యాయంగా ఆదరించాడు. ఆయన సుమతిని పిలిచి, చూశావా, నీ బావ వచ్చాడు, మన ఇంట్లో 4 రోజులు ఉంటాడు, ఏ లోటు లేకుండా చూసుకోవాలి, అది నీ బాధ్యత అని చెప్పాడు. సుమతి అందం చూసి అవధాని కళ్ళు చెదిరిపోయాయి. మేనమామ ఆమెను తన సేవలకు వినియోగించుకోవడం ఇద్దరికీ సన్నిహిత్యం పెంచడానికే అతడు గ్రహించాడు. నాకు కావాల్సింది అందం కాదు, పాండిత్యం, అది వీళ్లకు తెలియదు. తిరిగే వేళ్ల ముందు ఆ విషయం చెప్పాలి అనుకున్నాను. నాకు కావాల్సింది అందం కాదు, పాండిత్యం, ఇది వీళ్లకు తెలియదు. తిరిగి వెళ్లే ముందు ఆ విషయం చెప్పాలని నేను అనుకున్నాను. అయితే తన అంచనా పొరపాటు. మరునాడు సుమతి ప్రవర్తన చూసి అవధాని గ్రహించగలిగాడు. ఆమె చురుకుదనం ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయాడు. కోడి కూయగానే నిద్రలేస్తుంది సుమతి. ఇంటి ముందు కల్లాపు చల్లి అందమైన ముగ్గులు వేస్తుంది. వయసు పైబడిన వారికి మంచం పట్టేసిన బామ్మకు వేలకు వెళ్ళి మందులు వేస్తుంది. పూజ పునస్కారాలు ముగించుకొని తల్లికి అన్నీ సమకూరుస్తుంది. వదినకు ఇంటి వంటల్లో సహాయం చేస్తుంది. అందరికీ పలహారాలు చేస్తుంది. తానే స్వయంగా అందిస్తుంది. అడిగేలోగానే మంచి నీళ్లు తెచ్చిపెడుతుంది. తండ్రికి అన్నకు బయటకు వెళ్ళేటప్పుడు బట్టలు తానే తీసి ఇస్తుంది. చెప్పులు దులిపి సిద్ధం చేస్తుంది. అన్నగారి చంటి పాపను చక్కటి పాటలతో లాలిస్తుంది. ఎవరు ఇంటికి వచ్చినా వెంటనే వారిని గ్రహించి వారికి తగిన సమాధానాలిచ్చి పంపిస్తూ ఉంది. ఇన్ని చేస్తూ కొత్తగా వచ్చిన బావ అవసరాలు ఎప్పటికప్పుడు చూసుకుంటూ, అన్నిటికన్నా విశేషం, మధ్య మధ్యలో వీలు చేసుకొని తన అందాన్ని మెరుపులు దిద్దుకుంటూ ఎప్పుడు చూసినా అప్పుడే వికసించిన పువ్వులా ఉంటుంది. ఎవరైనా తనను వేలాకోలం చేయబోతే సందర్భోచితమైన సామెతలతో కఠోరంగా బదులు చెప్పి అవతలి వారిని నోరు మూయిస్తూ ఉంది. అందరూ అంత బాగా చూసుకుంటారు. తండ్రి ఆమెను తన అవసరాలకు గమనించేందుకు నియమించాడని గ్రహించిన అవధాని సాయంత్రం సుమతి అవధాని ఊరంతా తింపి ఇక్కడ విశేషాలు, కథలు, విశిష్ట మహత్యాల గురించి వివరంగా చెప్పింది. అవధాని ఆమెకు గల సంస్కృత పరిజ్ఞానాన్ని మెచ్చుకొని, మీ ఊరు గురించి మీకు తెలిసినంత మా ఊరి గురించి నాకు తెలియదు కదా అన్నాడు. సుమతి నవ్వి, ఊరికే అన్నాను, నీ పాండిత్యంలో లోకవిదితం కదా, నీ గురించి విశేషాలు చెప్పు, వినాలని ఉంది అంది సుమతి. అవధాని తాను చేసిన అష్టావధానం గురించి వివరించాడు. సుమతి పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని వింది. అతడు తన ముంజేత కంకణాన్ని చూపించి, ఈ కంకణం స్వర్ణ కంకణం, నాకు అష్టావధానానికి లభించింది అన్నాడు. సుమతి చిన్నగా నిట్టూర్చి, నాకు ఇలా స్వర్ణ కంకరం తొలగించుకోవాలని గుర్తింపు ఎప్పుడు వస్తుందో అంది. సుమతి, రోజంతా నువ్వు చేసే పనులు అష్టావధానాన్ని మించిపోయాయి. నీ జ్ఞాపక శక్తి, సామర్థ్యం 2 కూడా అపారం. నీకిష్టమైతే నేను నీకు శిక్షణ ఇచ్చి ఏడాదిలో గొప్ప అవధానిని చేస్తాను. ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు అవధాని. సుమతి తల అడ్డంగా ఊపుతూ, కానీ నాకు అవధాని కావాలని లేదు. శ్రోతలను రంజింపడం ఒక గొప్ప కళే. అయినా నాకు మనుషుల అవసరాలు చూసి తోడ్పడలోనే బ్రహ్మానందం ఉంది. అందుకే ఇంట్లో అమ్మకు పూజా మందిరంలోకి, వదినను వంటింట్లోకి నెట్టి నేను అన్ని పనులు చేసుకుంటూ ఉంటాను అంది. ఈ మాట విన్న అవధాని తెల్లబోయాడు. అతడి నెమ్మదిగా, నువ్వు చెప్పేది నిజం. నా విద్య తీరిక సమయాల్లో కాలక్షేపానికి, వినోదానికి. అయితే నీ విద్య ఇతరులను సుఖపెట్టి వాళ్లకు తీరికను, విశ్రాంతిని కలిగిస్తుంది. నా అష్టావధానం కంటే గొప్పది నీ అష్టావధానం అన్నాడు. నా వివేకం నిజానికి ఈ స్వర్ణ కంకణం ధరించే అర్హత నీకే ఉంది అంటూ తన ముంజేతి కంకణాన్ని తీసి ఆమెకు తొడిగాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే వారికి వివాహం జరిగింది.